నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ఘనంగా ప్రారంభమైన ఉప్మాక శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉప్మాక శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నేటి ఉదయం జరిగిన అంకురార్పణ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ అనుసంధానమైన ఉప్మాక గ్రామంలోని శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నేడు అశ్వవాహనము, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ వంటి విశేష పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయని ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా కోరిన కోరికలు తీర్చే కలియుగ ఆరాధ్య దైవం అయిన గరుడాద్రి పర్వతంపై వెలిసిన శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రతి ఏటా ఫాల్గుణ మాసం ఏకాదశి రోజున ఈ కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిసారి వైభవోపేతంగా ఈ స్వామివారి కళ్యాణాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో జరగనున్నాయని తెలిపారు. ఆంధ్ర మరియు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేశారు. సుమారు వారం రోజుల పాటు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అనగా తేదీ 9/3/2025 ఆదివారం ఉదయం ముహూర్తాన్ని అనుసరించి 10:53 ఉత్సవ కావడి అనేటువంటి సాంప్రదాయమైనటువంటి తిరువీధి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి ఆలయంలో ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనంతో మొదలై అంకురార్పణాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రి అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవోత్సవము, అనంతరం స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలో అంకురార్పణ, యోగేశ్వర మండపము, వాస్తు మండపము, బింబావాహన ఇత్యాది చతుస్థానార్చనలు పూర్తి చేయడం, అగ్ని ప్రతిష్టాపన, గరుడ ప్రతిష్టాపనాది కార్యక్రమాలతోటి ఈ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా 10/3/2025 సోమవారం అనగా రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమము, సాయంత్రం స్వామివారు అమ్మవారు ఎదురెదురుగా 2 వాహనాల్లో ఎదురు సన్నాహ మహోత్సవ కార్యక్రమము, కన్యావరణ సంవాదమైనటువంటి కార్యక్రమం పెళ్లి మాటలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి రథోత్సవ కార్యక్రమము, తదుపరి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవము ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానము మరియు స్థానిక శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మార్చులు, విపత్తుల నివారణ శాఖ మార్చురాలు గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారి పర్యవేక్షణలో స్వామివారి యొక్క ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యము, మజ్జిగ పంపిణీ, భక్తుల ద్వారా భక్తులందరికీ ఉచిత ప్రసాదాలు, ఏకాదశి నాడు ఉచిత అన్నదానము, అలాగే పౌర్ణమి 14వ తేదీ నాడు నిర్వహించేటువంటి స్వామివారి మహాపూర్ణాహతి కార్యక్రమం మరియు మధ్యాహ్నము రాజీపేట సముద్ర తీరం వద్ద చక్రవారి స్నానము, అలాగే స్వామివారికి ప్రత్యేక తిరుమంజన కార్యక్రమం అయిన తర్వాత రాత్రి ఆలయంలో డోలా ఉత్సవం, అద్దపు సేవ నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 14వ తేదీ శుక్రవారం రాత్రి రథోత్సవ కార్యక్రమం మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. దీంతో స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు సంపూర్ణంగా నిర్వహించినట్టు అవుతుంది. అలాగే 15/3/2025 నుండి 17/3/2025 వరకు స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు రాత్రి శ్రీ పుష్ప యాగోత్సవాలు, పౌలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్త మహాశైలందరూ స్వామివారి యొక్క విశేష ఉత్సవాలన్నీ తిలకించి స్వామి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు నుంచి నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో భాగంగా
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 300 మంది స్టాఫ్ను కూడా డ్రా చేయడం అయింది, ఇంక్లూడింగ్ ఆల్ క్యాడర్స్ స్టాఫ్ కలిపి 300 మెంబర్స్ని. ఇదే కాకుండా ఎంటైర్ బందోబస్తుని సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. మోరోవర్ ఏదైతే సానాలు గట్టాలు ఉందో సపరేట్ స్విమ్మర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ఎనీ కాస్ట్ దీన్ని ఎలా అయినా సరే వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా జరపాలని మేము ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాము. దానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. Please subscribe our channel AP Power News.